అందరికీ నమస్కారం. శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు నేను గుమ్మడికాయతో పకోడీలు తయారు చేస్తున్నాను. ఉల్లిపాయ పకోడీలు తినలేని వాళ్ళకి, అంటే రిలీజియస్ కారణంగా కానీ మరే ఇతర కారణంగా కానీ ఉల్లిపాయలు తినని వాళ్ళకి రకరకాల వెజిటబుల్స్తో పకోడీలు తయారు చేసుకోవచ్చు. ఈరోజు నేను గుమ్మడికాయతో పకోడీ తయారు చేశాను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా 2 కప్పుల గుమ్మడికాయ కూరను తీసుకున్నాను. ఈ కూరని సన్నగా కాకుండా ఇలా పెద్ద పెద్దగా వచ్చేలాగా కూరాను. తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టాను. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూను కారం, 1/2 టీ స్పూను ధనియాలు జీలకర్ర పొడి, దానికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చేత్తో కలిపేసి పక్కన పెట్టాలి. ఉప్పు తగిలినందువల్ల గుమ్మడికాయలోంచి నీరు బయటకు వస్తుంది. అప్పటి వరకు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇది ఎలా ఉందో చూద్దాం. ఇది చేతిలో తీసుకుని పిండితే నీళ్ళు వస్తున్నాయి చూడండి. సో ఈ నీళ్ళే మనకి పకోడీలు పిండి కలపడానికి సరిపోతాయి. వేరే నీళ్లు కలపవలసిన అవసరమే లేదు. ఇప్పుడు 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి దీంట్లో కలపాలి. బియ్యపిండి కలపకుండా ఉట్టి శనగపిండితో చేస్తే పకోడీలు క్రిస్పీగా రావు. ఇప్పుడు 1 టీ స్పూను వాము తీసుకుని చేత్తో వేసుకుని నలిపి వేయండి. ఇలా నలపడం వల్ల వాసన బయటకు వస్తుంది. ఇందాక వేసిన పచ్చిమిరపకాయలు సరిపోలేదనిపించింది. సో కాబట్టి ఇంకో 2 పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరిగి వేస్తున్నాను. ఇప్పుడు 1 గుప్పెడు కొత్తిమీరని కూడా బాగా సన్నగా కట్ చేసి అది కూడా వేసి మొత్తం అన్నీ మళ్ళీ కలిపేయండి. శనగపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి. ఇక్కడ నాకు 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి సరిపోయాయి. మీరు అవసరమైతే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు పకోడీలు వేయించుకోవడానికి నూనె సిద్ధం చేసుకుందాము. మీరు ఏదైనా మంచి కుకింగ్ ఆయిల్ని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా వేడి చేయండి. నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. నూనె వేడెక్కాక కొంచెం పిండి ముద్దని చేత్తో తీసుకుని చిన్న చిన్నగా నూనెలోకి పడేలాగా వేయాలి. ఇవి ఎలా ఉండాలంటే ఇర్రెగ్యులర్గా ఒక షేప్ లేకుండా ఉండాలి. అప్పుడే అవి ఎక్కువ క్రిస్పీగా వస్తాయన్నమాట. అంటే పిండి ముద్దలోంచి నూనెలోకి ఇలా దులిపినట్టుగా వేయాలన్నమాట. ఒక పక్క కొద్దిగా వేగాక వాటిని తిరిగేయాలి. రెండో వైపును కూడా క్రిస్పీగా వచ్చేలాగా వేయించాలి. ఈ పకోడీలు 2 వైపులా గోల్డెన్ కలర్లో వచ్చాక వాటిని చిల్లులు గరిటతో తీసి నూనెంతా ఓడ్చేసి పేపర్ నాప్కిన్ మీదకి వేసుకున్నారంటే ఎక్స్ట్రా నూనె అంతా పీల్చేస్తుంది. మళ్ళీ కొంచెం పిండి ముద్దను తీసుకుని నూనెలోకి ఇలా దులిపినట్టుగా వేయాలి. మీరు కూడా ఈ క్రిస్పీ పకోడీని తయారు చేసుకుని ఎంజాయ్ చేసి ఎలా వచ్చాయో మాకు ఫీడ్బ్యాక్ పంపించండి. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఇంగ్లీష్ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా వెబ్సైట్ sisrekhaskitchen.com చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.